హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనీరజ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఈరోజైతే పాతకాలం నాటి వంట, మా అమ్మమ్మ చేతి వంటతోటి ఈరోజైతే ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ఇది నువ్వుల బెల్లంతో అయితే తయారు చేస్తుంటారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఇది ఒక్కసారి ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ 10 నిమిషాల్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించకుండా చేసుకోవచ్చు. కొందరికి కాళ్ళు లాగడం, నడుములు గుంజుతుంటాయి, కొందరికి బాగా నీరసం అయిపోతుంటారు కదా, అలాంటి వాళ్ళు రోజుకు ఒక కప్పు తిన్నా కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఇది పాతకాలం నాటి రెసిపీ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే నేనైతే నువ్వులు అయితే నేను తీసుకుంటున్నాను. తెల్ల నువ్వులు ఒక కప్పు నువ్వులు అయితే నేను తీసుకున్నానండి. కప్పు కొలతలతో కూడా చూపిస్తాను. అలాగే ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నానండి. ఇప్పుడే అందులో అయితే నువ్వులు అయితే వేసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకొని బాగా చక్కగా వేయించుకోవాలి. కొంచెం చిటపటం అనేటట్టు చూసుకోవాలి. పాతకాలం నాటి వాళ్ళు ఉన్నంత హెల్తీగా ఆరోగ్యంగా అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళమైతే లేము కదండి. కొంచెం పని చేయగానే, కొంచెం నడవగానే నీరసం అయిపోతున్నాం మనం. దానికి కారణం మన ఒంట్లో కొంచెం బలహీనంగా ఉండడం వల్ల జరుగుతూ ఉంటుంది. మా అమ్మమ్మ అప్పుడు మనకు స్వీట్ కావాలన్నా, ఏదైనా కావాలన్నా 10 నిమిషాలలో చేసి పెట్టేది. ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే అస్సలు చేయట్లేదండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మన ఛానల్ ఇంకా రాగిపిండి లడ్డు కూడా చేశానండి. చాలా సింపుల్ వేలో చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, ఒకసారి లింక్ని కూడా చెక్ చేయండి. ఇప్పుడైతే చిటిపట అయితే అన్నాయండి, కొంచెం గోల్డెన్ కలర్లో అయితే వచ్చేసేసాయి. ఇప్పుడైతే నేను స్టవ్ బంద్ చేసి ఒక గిన్నెలో అయితే తీసుకొని రెడీగా పెట్టుకున్నాను. కొంచెం చల్లారనిద్దాం. ఈ లోపైతే బెల్లం అయితే తీసుకుంటున్నానండి. ఇంత బెల్లం అయితే ఏం అవసరం ఉండదు, కాకపోతే అయితే తీసుకున్నాను. తురుముకోవాలండి దీన్ని. నేనైతే ఇందాక నువ్వులు ఎంత తీసుకున్నానో అంతవరకే బెల్లం కూడా తీసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం నువ్వులు చేదు ఉంటాయి కదా, స్వీట్ ఎక్కువగా ఉన్నా కూడా ఏం కాదు అని అంతే తీసుకుంటున్నాను. మీకు ఒకవేళ స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కప్పు నువ్వులకి 3/4 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. నేనైతే ఒక ప్లేట్కి అయితే కొంచెం నెయ్యి రుద్ది అయితే అప్లై చేసుకొని పక్కకైతే పెట్టుకుంటున్నాను. ఇప్పటి రోజులలో అయితే పిల్లలకైనా పెద్దలకైనా కొందరికి పీరియడ్స్ పెయిన్స్ ఉంటుంటాయి కదా, పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా ఇలాంటి రెసిపీ తిన్నట్లయితే నువ్వులలో ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి కదా. ఈ రెసిపీ తిన్నట్లయితే పీరియడ్స్ టైంలో కూడా కొంచెం నడుములు కాళ్ళు గుంజడం కూడా పెయిన్ అనేది రాదండి. కొంచెం నడుములకి మోకాళ్ళకి అట్లా బలం అనేది ఉంటుంది. ఒక్కసారి బెల్లమేమో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, నువ్వుల్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, కాల్షియం ఇవన్నీ. కాబట్టి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ రెసిపీని పక్కాగా ట్రై చేయండి. ఎంతైనా పాతకాలం నాటి వంటలేనండి ఏవైనా కూడా. మనం న్యాచురల్గా సింపుల్గా అయితే చేసేసుకుంటున్నాము. నేనైతే ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో అయితే ఒక 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి వేసిన తర్వాత బెల్లం అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ మనం వాటర్ అయితే యూజ్ అయితే చేయట్లేదు, జస్ట్ నెయ్యితోటే మనము బెల్లాన్ని అయితే మెల్ట్ అయితే చేసుకుంటున్నాము. వాటర్ ఏం అవసరం లేదు. సిమ్లో పెట్టుకున్న తర్వాత ఇట్లా బాగా కలబెట్టుకుంటుంటే చక్కగా కరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ పాకము అనేది ఏం అవసరం లేదండి, పాకం అట్లా కావాలి అనేది ఏమి ఉండదు. జస్ట్ సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది. బెల్లం అయితే చక్కగా మెల్ట్ అయితే అయిపోయిందండి. చూసారు కదా, ఇలా నురుగులాగా వచ్చేసేసింది. ఇప్పుడు నువ్వులు అయితే వేసేసుకుంటున్నాను, ఇందాక వేయించుకుని రెడీగా పెట్టుకున్నాయి. మీకు కుదిరితే ఇందులో యాలకుల పొడి కూడా వేసుకోవచ్చండి, కాకపోతే నేనైతే ఏం వేయట్లేదండి, నార్మల్గా న్యాచురల్గా చేసుకుంటున్నాను. ఒకసారి చక్కగా బాగా కలుపుకోవాలి.
ఫ్లేవర్ అయితే కొన్నిసార్లు నువ్వుల లడ్డూలు కూడా చేసుకుంటాం కదా, కొంచెం ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది. కాకపోతే ఏంది అని అంటే ఇది ఒక స్నాక్స్ లాగా. అప్పట్లో అమ్మమ్మ వాళ్ళు ఏంది అంటే గిన్నెలలో వేసుకొని ఇట్లా తినేవాళ్ళు కదా, అదే రెసిపీ అన్నమాట. నేను చేసిన దీనికైతే లడ్డూలు అయితే కట్టరాదండి ఇది. ఇంకొంచెం సేపు ఎక్కువసేపు కుక్ చేసుకుంటే దగ్గరికి అయినప్పుడు చూసుకోవాలి. ఇప్పుడైతే సరిపోయిందండి. కొంచెం కంప్లీట్గా కూల్ కావాలని చూస్తున్నాను. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా ఉందండి, పౌడర్ లాగా అయిపోయింది. మొత్తం నేను స్ప్రెడ్ చేసి పెట్టేశాను, కొంచెం స్కిప్ అయిపోయింది, ఏమనుకోవద్దు. చూసారు కదా పొడి పొడిలాగా ఎంత చక్కగా. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఈ రెసిపీలో. రోజుకి ఒక్క కప్పు తిన్నా కూడా చాలండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన ఛానల్ని కూడా సపోర్ట్గా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేనైతే ఇది రెడీగా అయితే వేసి ఒక బాక్స్లో అయితే పెట్టుకుంటానండి. రోజు మా పిల్లలు 4:30 తర్వాత స్కూల్కి వస్తుంటారు కదా, చిన్న కప్పులు ఇచ్చి స్పూన్ వేసి అయితే ఈ పిల్లలకి ఇస్తుంటాను. నేను కూడా తింటాను, మా హస్బెండ్ కూడా తింటారండి. బాయ్.